వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ సునీత చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సునీత చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారనేదో, తన తండ్రి కేసుకు సంబంధించి ఆవిడ చంద్రబాబు నాయుడు మద్దతు కోరుతున్నారనేదో, వీలైతే తన తండ్రి కేసులో న్యాయం దక్కినట్లయితే తాను టీడీపీలోకి వెళ్తున్నారనేదో ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. అయితే ఈ ప్రచారం మొత్తం కూడా ఒక కొలిక్కి వస్తున్న సందర్భం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తూ ఉంది అంటే, లేటెస్ట్గా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి వివేకానంద మర్డర్ కేసు విషయంలో సునీత పూర్తిగా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా 2019 ఎన్నికలకు ముందు నుంచి జరుగుతోంది సిబిఐ ఎంక్వైరీ. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ అడిగారు, తర్వాత దాన్ని తాను సీఎం అయిన తర్వాత తనే మొత్తం ఆ డ్రామాకు మొత్తం నేపథ్యం తనే కాబట్టి ఎక్కడ తన పేర్లు బయటకు వస్తాయన్న భయంతో ఆ సిబిఐ కన్సర్న్ వెనక్కి తీసుకోవడం జరిగింది. పైగా సునీత వెళ్ళి అడిగితే, నువ్వు మెయిన్ అక్యూజ్డ్గా అతన్ని చూపిస్తూ ఉన్నావు అవినాష్ రెడ్డిని, ఈ కేసు పెడితే అతను బీజేపీలోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆవిడే బయట పెట్టారు. అప్పటి నుంచి ఆవిడ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఈ విషయంలో ఆవిడ రెస్ట్ తీసుకొని ఉండదు. ఎన్నిసార్లు, కొన్ని వందల సార్లు కోర్టుల చుట్టూ తిరిగారు, కొన్ని వేల మందిని కలిసి ఉంటారు సపోర్ట్ ఇవ్వమని. ఆవిడ చేసిన పోరాటమే ఈరోజు అవినాష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డి అరెస్టుకు కారణమైంది. అవినాష్ అరెస్ట్ అన్న క్రమంలో ఆ రోజు బీజేపీతో టైఅప్ అవడం కానీ జగన్మోహన్ రెడ్డి ఆ లైజనింగ్తోని అవినాష్ రెడ్డిని ఏదైతే ఆయన ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారో అన్న ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో దాన్ని ఎవరు కూడా కొట్టిపడేయలేం. అయితే అప్పట్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, మొత్తం కథంతా భారతీ రెడ్డి నడిపించిందని సునీత సంచలన ఆరోపణలు చేయడమే కాదు, ఆధారాలు కూడా బయటపెట్టారు ఆవిడ. ఈ క్రమంలోనే సునీతను నరేట్ రాజశేఖర రెడ్డి ఆవిడ భర్త, వాళ్ళిద్దరిని కూడా వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా టార్గెట్ చేసింది. అసలు వీళ్ళిద్దరే చంద్రబాబు నాయుడుతో కలిసి వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారని కూడా ఆరోపణలు చేశారు. ఆ క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆవిడే ఎంపీగా పోటీ చేద్దామంటే షర్మిల మద్దతు కోరిన కారణంగా ఆవిడ ఆలోచన విరమించుకొని షర్మిలాకు మద్దతు తెలిపారు. ఆ రోజు నుంచి ఆవిడ చెప్తూనే వచ్చారు, మీ పునాదులు అన్నీ కూడా రక్తంతో, మా తండ్రి రక్తంతో మీ పార్టీ పునాదులు తడిచిపోయాయని చెప్పి కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు. సరే, ఇప్పటికైనా కూటమి అధికారంలో ఉంది, ఈ కేసు విషయంలో చాలా ప్రెషియస్గా వెళ్తారు, న్యాయం జరుగుతుంది అనుకుంటే మళ్ళా సిబిఐ కూడా అదే స్థాయిలో దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలన్నారు. ఎంక్వైరీ నడుస్తూ ఉందన్నారు. ఇప్పటికీ ఏమీ తేల్చలేని పరిస్థితుంది. అందుకే నేను పోరాటం చేసి విసిగిపోయాను, అయినా సరే నేను పోరాటం చేస్తూనే ఉంటాను, బాధితురాలను అయినా సరే పదే పదే నన్ను బాధితురాలను చేస్తాను, నిందితురాలుగా చేస్తూ ఉన్నారని చెప్పి ఆవిడ పాపం కన్నీళ్ళు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా భారతీని అంతా చేశారనే విధంగా సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇక ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్తా ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడిని కలవాలనుకోవడమే కాదు, కలుసుకోబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ చేసిన పోరాటం పట్ల అటు చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ కన్సర్నే ఉంది. చాలాసార్లు ఆవిడని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు అంత సాలిడ్గా పోరాటం చేస్తున్నారు తండ్రి కోసం అని చెప్పేసి ఆవిడే చెప్తా ఉంది బయటికి. ఆవిడిచ్చిన ఆధారాలు టీడీపీకి కూడా క్యాంపెయిన్లో కూడా ఉపయోగపడ్డాయి అనుకోవచ్చు మనం. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడిని ఎందుకు కలిసే ప్రయత్నం చేస్తున్నారంటే, ఈరోజు కూటమిలో అటు బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది, ఇటు జనసేన కూడా భాగస్వామ్యంగా ఉంది. అటు చంద్రబాబు నాయుడిని కలవడం ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఒక సూచన చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఫాలోఅప్ చేయాలని. ఎందుకంటే మొన్న అసెంబ్లీ వేదికగా కూడా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు, వివేకానంద రెడ్డి కేసులో మీరు సంచలనాలు చూడబోతున్నారు అని. అదొక అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆ కేసుని కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు, ఆ తర్వాత ఆయన చేతిలో కత్తి పెట్టారు. సో అంటే నారాసుర రక్త చరిత్ర పేరుతోని ఆయన ఒక ఫోటో వేసి కత్తి పెట్టి ఆయన దీనికి అంతటికి కారణం అన్నట్టుగా పోర్ట్రైట్ చేశారు. సో అందుకనే ఈ విషయంలో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారు ఆ రోజున, ప్రధాన ముద్దాయిగా. అందుకని ఆ యాంగిల్లో కూడా ఆ విషయంలో టీడీపీ క్యాడర్లో కూడా కొంత అసహనం ఉంది. ఇప్పుడు దాకా ఈ విషయంలో టీడీపీ ఎందుకు లీగల్ ఫైట్ అన్నా లీగల్ బ్యాటిల్ అన్నా చేయలేదు అన్న ఒక అసహనం ఉంది. అందుకే సునీత ఆ యాంగిల్లో కూడా చంద్రబాబు నాయుడిని కలవబోతా ఉన్నారు. సో మీ ఈ కుట్ర కోణాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా ఈ విషయంలో సచ్చీలుగా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే పూర్తి స్థాయిలో ఈ కేసు విషయంలో సపోర్ట్ చేయండి అని అడిగే అవకాశం ఉంది. గతంలో హోంమంత్రిని కూడా కలిసారు ఆవిడ, డీజీపీని కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా కలిస్తే పూర్తి స్థాయిలో ఈ కేసు విషయంలో తనకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఆవిడ. ఎందుకంటే తనతో పాటు తను ఎలా అయితే తండ్రిని పోగొట్టుకుని అనాథయ్యారో అటు చంద్రబాబు నాయుడుని కూడా ఈ కేసులో ఇచ్చే అధికారానికి దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళిద్దరూ సేమ్ బోట్లోనే ఉన్నారు ఒకప్పుడు. అందుకనే ఈ రోజు సునీత చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఆయన మద్దతు కోరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అటు అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ నుంచి సునీత మీద అదే స్థాయిలో ఆ పోరాటం మీద కన్సర్న్తో ఉన్నారు. అందుకే ఆవిడకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఈ విషయంలో మాత్రం వాళ్ళిద్దరి భేటీకి సంబంధించి పూర్తి స్థాయిలో 1-2 రోజుల్లోనే క్లారిటీ రాబోతుందని కూడా చెప్తా ఉన్నారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.